క్రితం ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యూజీసీ స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఉండేది. ఆ యూజీసీ స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద రీసెర్చ్ గ్రాంట్ అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు. అది సోషల్ సైన్సెస్ కానీ, ఆర్ట్స్ కానీ, సైన్సెస్ కానీ వీటన్నిటిలో ఉండేది. ఇవాళ యూజీసీ శాప్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని కంప్లీట్గా స్క్రాప్ చేసినారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట కూడా అంటే మనకు ఒక ఇండియాలో ఒక హైయెస్ట్ రెప్యుటేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో మినిమం స్టేషనరీకి కావలసినటువంటి గ్రాంట్ కూడా ఇవాళ చాలా డిపార్ట్మెంట్లలో లేవు. ఒక డిపార్ట్మెంట్కి ఒక మినిమం గ్రాంట్ ఎంత అంటే మ్యాక్సిమం వస్తున్నటువంటిది 3,000 రూపాయలు. మరి ఏ రకంగా రీసెర్చ్ అవుతుంది, ఏ రకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము, ఫెలోషిప్స్ కనుక లేకపోతే సీరియస్ రీసెర్చ్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనము ప్రశ్నించాల్సినటువంటి విషయాలు. ఇక ఇంకొకటి ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎట్లా తయారైందంటే యూనివర్సిటీలన్నీ కూడా డిగ్రీలు పంపిణీ చేసేటటువంటి విద్యా సంస్థలుగా మారిపోయినాయి. మరి ఆ చదువుకున్నటువంటి విద్యార్థికి ఏ రకమైనటువంటి స్కిల్స్ మనం ఇవ్వగలుగుతున్నాం, ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, ఆ స్కిల్స్ ద్వారా ఈ గ్లోబల్ మార్కెట్లో ఆ విద్యార్థి నిలదొక్కుంటాడా అనేటువంటి విషయాలను మనం ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఈ స్కిల్స్ అనేటటువంటి దాని మీద కూడా చాలా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో రోజు రోజుకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేటువంటిది పెరిగిపోతా ఉంది. ఎంతోమంది ఒక ట్రాజడీ నేను చెప్తాను, ఒక ట్రాజడీ. ఇదే ఆర్ట్స్ కాలేజీలో పిహెచ్డి చేసినటువంటి విద్యార్థి బొగ్గు గనులలో కార్మికుడు అన్ని తక్కువ అంచనా వేయట్లే. ఎస్, వాళ్ళు కూడా చాలా రెస్పెక్టబుల్ జాబే అది. కానీ ఒక పిహెచ్డి చేసి అత్యున్నతమైనటువంటి డిగ్రీ పొందినటువంటి వ్యక్తి బొగ్గు గనుల్లో కార్మికుడిగా చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ ఈజ్ ఆల్సో ఏ జాబ్. బట్ ఇవాళ ఎంటెక్ చదివినటువంటి విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్స్గా జాబ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి విద్యా విధానాన్ని మనము మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా సీరియస్గా డిస్కస్ చేసి చాలా సీరియస్గా డిబేట్ చేయాల్సినటువంటి ఉంది. So therefore I request the student community and also academicians and researchers, think about this, discuss about all these issues, and let us come out with certain concrete suggestions. Yes, religion is a personal matter, but as far as education is concerned, it should be secular and scientific. Then only the country will prosper. కాబట్టి ఈ సందర్భంలో మనము ఒక సెక్యులర్ అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కోసం స్ట్రగుల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో మన irrespective of our ideology, irrespective of the organization, we need to discuss thoroughly and we have to come out with concrete suggestions. Thank you very much.